మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. ధనుస్సు రాశి వారికి జూన్ నెల ఏ విధంగా ఉండబోతుంది, ప్లస్లో మైనస్లో ఏ విధంగా ఉండబోతుంది ఈ నెలలో, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ధనస్సు రాశి వారికి జూన్ నెలలో విదేశీ యోగము, ఒక పెద్ద పెద్ద అవకాశాలు, అదేవిధంగా పెళ్లి యోగాలు, ఈ 3 యోగాలు ఏర్పడబోతున్నాయి. ఒకటి విదేశీ యోగం, రెండవది వివాహ యోగం, మూడవది వచ్చేసి ఒక పెద్ద పెద్ద ఒప్పందాలకు సంబంధించినటువంటి యోగాలు. మరి మీ జాతకరీత్యా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు చూసుకోండి. ఒక పెద్ద ల్యాండ్ డీల్ ఏమైనా నడుస్తూ ఉందా, అది అవుతుందా కాదా, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. అక్కడ మంచి దశ ఏర్పడ్డది అంటే కొట్టచ్చు మీరు. మరి విదేశాలకు వెళ్ళాలి, ఏదైనా ఉన్నత చదువులు కానీ లేదా ఇంకేదైనా ఎదురు చూస్తున్నారా? అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, ఏది సెట్ అవ్వటం లేదు. మరి గడిచిన 2025 జూన్ జూలై నుంచి అనారోగ్య సమస్యలు ఈ రోజు వరకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్. మీ ఇంట్లో మీకు నిద్ర పట్టడం లేదు, మీ ఇంటికి ఎవరైనా చేతబడి చేశారా అనేటువంటి బాధలు, అసలు మీకు ఎవరైనా ఏమైనా ప్రయోగం చేశారా అనేటువంటి బాధ, సొంత ఇంట్లో నిద్ర పట్టని రోజులు గడుస్తూ ఉన్నాయి. సొంత ఇల్లును అమ్మాలి అనేటువంటి ఆలోచన, సొంత అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలి అనేటువంటి తపన, ఏదైనా కారు కొనాలని కానీ లేదా వాహనం అమ్మడం అనేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా వాహన ప్రమాదాలు జరగవచ్చును, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చును. ఇలాంటి సంబంధిత విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నవి. నేను చెప్పినవి జస్ట్ 1%, ఇంకా 99% మీ మనసుకే తెలుసు, నా మనసుకు తెలుసు, అంతే. సో ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో మీకు జరిగినటువంటి డ్యామేజెస్ ఏమిటి అనేటువంటివి తెలుసుకోండి. మరి ఇవి ఎన్ని రోజులు ఉంటాయి ఇదే విధంగా, ఇంతేనా మా లైఫ్ టైం, లేదా మాకంటే ఒక గోల్డెన్ పీరియడ్ రాదా? మరి గోల్డెన్ పీరియడ్ ఎప్పుడు ఉంది? ఇలాంటి విషయాలకై మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పరు. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి, నేను ఎంతమందితో మాట్లాడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నెంబర్ ఆఫ్ మంది కొన్ని వేలు ఫీజు తీసుకొని కూడా సరిగ్గా మాట్లాడటం లేదని నాకు వచ్చి చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేనే గొప్ప అని నేను చెప్పడం లేదు, నా దగ్గర ఉండేటువంటి సబ్జెక్టు గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక ఒకటే చెప్తున్నా, మీరు నాకేం చెప్పాల్సిన పని లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూర్చోండి నా ముందు, అంతే. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేను చెప్పిన తర్వాతనే మీరు నాతో మాట్లాడండి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. కనుక వన్స్ మీ జీవితంలో ఎలాంటి బాధలు, ఎలాంటి సంతోషాలు, ఎలాంటి దురదృష్టమైనటువంటి రోజులు గడుస్తున్నాయి, మీ ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, మీ భార్యాభర్తల సంబంధం కావచ్చును, లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చును, అన్ని విషయాలు ఇట్లా అద్దంలో మీకు మీరు చూసుకున్న విధంగా నేను మీకు చెప్తా, ఇది గమనించుకోండి. సో అదేవిధంగా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. సాధారణంగా బాగుంటుంది ఆరోగ్యము. ప్రయాణాల వల్ల ఏమైనా అలసట కానీ శ్వాసకు సంబంధించింది కానీ ఉండే పరిస్థితులు అయితే కనబడుతున్నవి. సో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ, పేపర్ రిలేటెడ్ కానీ, చెక్స్ రిలేటెడ్ కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కావచ్చును, ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి ఏమైనా హోమం కానీ జపం కానీ చేసుకోండి. పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు, అంటే పసుపును కావచ్చును, లేదా అరటి పండ్లను కావచ్చును, లేదా ఇవి కొంత దానంగా చేసుకోండి. అదేవిధంగా పసుపు రంగు దుస్తులు, చక్కగా ఎల్లో రంగులో ఉండేటువంటి ధోతిని మీరు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకోండి. నెంబర్ 3, నెంబర్ 12, నెంబర్ 15, 21, 30 మీకు ఇవి లక్కీ డేట్స్. ధనస్సు రాశి ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క నెలలో, జూన్ నెలలో విదేశీ ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఏమైనా మీకు అనిపిస్తుంది వెళుతాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. కొత్త కంపెనీల నుంచి కానీ కొత్త అవకాశాలను ఏమైనా కాల్స్ వచ్చేటువంటి సందర్భాలు ఉన్న ఎడల
తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. నేను ఏ రాశిలో కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలని చెప్పట్లేదు. ఇంటర్వ్యూలలో మీకు విజయం లభిస్తుంది, అయినా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. అష్టమాతు గురువు రాబోతున్నాడు, ఆల్రెడీ వచ్చాడు. మరి దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారు. మన జూన్ 15 తర్వాత ఒక శుభవార్త అయితే వింటారు. జాబ్లో మార్పు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నవి. ఇది లాభాల నెల అని చెప్పుకోవచ్చును. జీతం పెంపు అవకాశము, కొత్త ఆదాయము, బిజినెస్ లో లాభాలు, పెట్టుబడులు లాభిస్తాయి, పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. గోచార రీత్యా గ్రహాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. నీకంతే, నాకంతే, ప్రధాన మోడీకి వారికి అంతే, మొన్న గెలిచినటువంటి విజయ్కి అంతే, త్రిషకు అంతే, అందరికీ అంతే. కానీ మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. సో కొత్త కాంట్రాక్ట్స్, విదేశీ కస్టమర్లు, ట్రావెల్స్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి, ఎడ్యుకేషన్ రిలేటెడ్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ రిలేటెడ్ లో ఉండేటువంటి వారికి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వ్యక్తిగతంగా భార్యాభర్తలకు కానీ, లవర్స్ రిలేటెడ్ కానివ్వండి, కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి నిశ్చితార్థం దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఏమైనా ఉన్నట్టయితే అది కొంత సమసిపోయి కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. కుటుంబంలో శుభకార్యాలు, అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు దారము చేతికి కంకణ ధారణ చేసుకున్న ఎడల మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీకు నెంబర్ 3 లక్కీ నెంబర్ గా చెప్పడం జరుగుతున్నది. ఓవరాల్ గా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో గడుస్తున్న సందర్భాలు అసలే బాగాలేవు. మరి ఇంకా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలలో మరి ఎలాంటి దశ నడుస్తుంది, బుధుని దశ నడుస్తూ ఉందా, లేదా చంద్రుని యొక్క దశ నడుస్తూ ఉందా, లేదా శుక్రుని దశ నడుస్తూ ఉందా, మరి మీకు ఏ గ్రహము యోగకారకుడు, ఏ గ్రహము బాధకారకుడు. సో ఇలాంటి విషయాలకై తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి వ్యక్తిని నేను. కనుక మనసు నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మీరెప్పుడు మర్చిపోకుండా ఉంటారు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, నైట్ టైంలో మెసేజ్ చేస్తున్నారు. ఇది గమనించుకోండి. నైట్ టైంలో మెసేజ్ చేయకండి, డే టైంలో మెసేజ్ చేయండి, డే టైంలో కాల్స్ మాట్లాడండి. ఎందుకంటే నేను మీకోసం మినిమం ఒక 3 అవర్స్ నేను కూర్చుంటున్నాను. మీకోసం 3 అవర్స్ సుమారుగా ఎంత లేకున్నా కూడా ఒక 8 మందికి మాత్రమే చూడడం జరుగుతున్నది. మినిమం మ్యాక్సిమం 6 members to 8 members మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు దయచేసి బాధపడకండి. చాలా కాల్స్ చేస్తున్నారు, అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు, లేట్ అవుతుంది అంటున్నారు. సో కొంచెం వెయిట్ చేయండి. అటు ఇటు అయినా కూడా సో తప్పకుండా కూడా నేను మీకు ఒకరోజు అటు ఇటు అయినా కూడా కొంతమందికి ఇదేమిటి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే టైం అడ్జస్ట్మెంట్ అయితే లేదు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా కాలభైరవ స్వామి ఆరాధన చేయండి. మన ఆధ్వర్యంలో విశేషంగా ప్రతి అమావాస్య రోజు కాలభైరవ స్వామి యొక్క హోమం ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ధనుస్సు రాశి వారికి ప్రతి పని యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం దెబ్బతింటుంటుంది. అన్న తమ్ములతో కలహాలు ఏర్పడడం, అంటే తోబుట్టిన వారితో కలహాలు ఏర్పడడం జరుగుతుంది. చెడు సహవాసాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెడు సహవాసాలు చేయడం వల్ల దురలవాట్లకు లోను కావడము, దానివల్ల కీర్తి ప్రతిష్టలు జరగడం ఉంటుంది. వాహన ప్రమాదాలు ఏర్పడము లేదా సర్జరీలు జరగడం అనేటువంటిది కూడా జరగడానికి కూడా ఆస్కారం ఉంది. చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో కొద్దిగా ఆదాయం కుంటుపడుతూ ఉంటుంది. మధ్యవర్తిత్వంగా వెళ్ళి మాటలు పడడం జరుగుతుంది. మధ్యవర్తిత్వంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా వెళ్ళడం వలన కోరి విరోధాలు తెచ్చుకోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కోపం బాగా పెరిగిపోతుంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ నెలలో అన్ని అసందర్భ ప్రలాపాలు చేసి
అనాలోచితమైన పనులు చేసి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనాలోచితమైన పనులు చెయ్యకండి. అసందర్భ ప్రలాపాలను పోయి తోటివారితే దెబ్బలు తినడము, పోట్లాడుకోవడము, దెబ్బలు తినడము, లేనిపోని ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం చాలా మంచిది. జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక ఈ నెలలో ధనుసు రాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే పాపచారులతో స్నేహితం చేయడం, అంటే ఎప్పుడు దుర్మార్గత్వంతో దుర్గములో ఉండి లేనిపోని ఇబ్బందులు పెట్టేసేటువంటి వ్యక్తులతో స్నేహితం చేయడం జరుగుతుంది. వారి వల్ల బాధలు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. రుణాలు తీర్చలేక రుణదాతలకు భయం పడుతూ వారికి కనబడకుండా ముఖం చాటేసుకొని తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో కావచ్చు, భార్యాపిల్లలతో కావచ్చు అసందర్భంగా కఠినంగా మాట్లాడి లేని ఇబ్బందులు తెచ్చుకొని సంఘంలో పరపతి పొడగొట్టుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం ఆదాయం చాలా మంచిగా ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. చేయకూడని పనులు చేసి కష్టాలు తెచ్చుకుంటారు. ఇది స్వయంకృతాపరాధం అంటారు. ఆ పని చేయకూడదు అని చెప్పి 10 మంది చెప్పినా వినకుండా ఆ పనిని కావాలని చెప్పి కొన్ని అనర్థాలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. ఉద్యోగంలో అధికారుల చేత ఒత్తిడి పెరగడము, చీవాట్లు తినడము లేదా ఉద్యోగ భంగం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కొందరి యొక్క చెడు సహవాసం చేయడం వల్ల, కొందరి యొక్క సలహాల వల్ల, లేనిపోని యొక్క పనులు చేయడం వల్ల ఉద్యోగ భంగం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. రెండవ వారంలో. ఇక మూడవ వారంలో ఎప్పుడు భయంగా ఉండడం జరుగుతుంది. అసందర్భ ప్రలాపనలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ అసందర్భ ప్రలాపాలు చేయడం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. అనాలోచితమైన పనులు చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఈ ప్రయాణాల వల్ల వాహన ప్రమాదాలు ఏర్పడము జరుగుతుంది. సర్జరీలు కూడా చేయించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సర్జరీలు చేసుకోవడం కానీ, దెబ్బలు తాకడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతి పని కూడా కూలంకషంగా నిశితంగా ఆలోచించి పనులు చేయండి. పని దొరికింది కదా అని చెప్పి ఏదో చేయడం అనేటువంటిది కాదు. నిశితంగా ఆలోచించి దాని గురించి కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక 4వ వారం ఎప్పుడూ మనశ్శాంతిగా లేకుండా ఉండడము, ఏదో ఒక బాధ మనస్సులో మెలివేయడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానభ్రంశము, అంటే ఉన్న స్థానం నుంచి ఇంకో చోటికి బదిలీ కావడం జరుగుతుంది. మీరు చేసే కార్యాలయంలో అధికారుల వల్ల చీవాట్లు తినడం జరుగుతుంది, లేదా సస్పెండ్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. మీ పైన నిఘాయింపు పెట్టడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ధనుస్సు రాశివారు, ఈ రాశివారు ఈ నెలలో శని స్తోత్రము, దాంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. అప్పుడు మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి మనశ్శాంతి లభించి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రయ నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. అమ్మ, ధనుస్సు రాశి వారికి జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ధనుస్సు రాశి అంటేనే ఒక ఆధ్యాత్మిక చింతన,
గురువులతో సమానం వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు. దాంట్లో మూలా నక్షత్రము అంటే మోక్షానికి దారి చూపించేటటువంటి కేతు నక్షత్రం ఉంది. పూర్వాషాఢ నక్షత్రము, ఇది వివాహానికి సంబంధించింది, ధన సంపాదనకి సంబంధించింది, ధనానికి సంబంధించింది, భోగభాగ్యాలనికి సంబంధించినటువంటి నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రము, ఇది రాజసమైనటువంటి రాజ ఉద్యోగాలకి సంబంధించినటువంటిది, తండ్రి యొక్క అనుకూలతకి సంబంధించినటువంటిది, తండ్రి వల్ల కలిగేటటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులకి సంబంధించినటువంటి. ఎటు చూసినా కూడా నీకు మొత్తం ఆధ్యాత్మిక చింతన, అనుకూలమైనటువంటి పరిస్థితులు, మంచి మేధస్సు, జ్ఞానానికి ప్రతీకగా ధనుస్సు రాశి వాళ్ళని సూచిస్తూ ఉంటారు. మరి ఈ ధనుస్సు రాశికి ఆధిపత్యం వహించినటువంటి గురు భగవానుడు బృహస్పతి ఇప్పటి వరకు తన యొక్క ఇంటిని చూసుకుంటూ ప్రశాంతంగా ఈ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన శత్రుక్షేత్రంలో ఉండి కూడా కాపాడుకుంటూ, ఆయన ఇబ్బందులు పడుతూ అయినా సరే కాపాడు. ఇప్పుడు ఆయన ఉచ్చస్థిత రాశిలోకి వస్తున్నాడు, మిత్రక్షేత్రంలోకి వచ్చి ధనస్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఆకస్మికంగా తల్లికి సంబంధించినటువంటి మాత్రార్జితం అని ఉంటుంది. అయితే తల్లి యొక్క కొంతమంది తల్లులు ఏంటంటే దాచుకుంటారు చూసారా, కొడుకు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే తల్లి పిలిచి ఆవిడ ఎప్పటి నుంచో దాచిన సొమ్ము రూపాయి కాస్త ఓ 10 లక్షలు అయిందనుకోండి, పిలిచి ఇదిగోరా నాయనా అని ఇస్తుంది. వాడు పడుతున్న ఇబ్బందులు చూడలేక. ఇది ఆకస్మిక ధన సంపాదన కాదా? అనుకూలంగా వచ్చేస్తుంది. ఎంత అదృష్టం వీడికి. సరే 2-3 ఉంటే ఆ తర్వాతి విషయం కొట్టుకుంటారు, లేనిపోయింది తర్వాతి విషయం లేని, కానీ ఒక్కడుంటే మటుకు ఈ యోగం పడుతుంది. కొంతమందికి తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి ఉంటుంది, కలిసింది. తండ్రి లేడనుకోండి, తల్లికి కాస్త అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ఈ సందర్భంలో మరి ఆయన వెళ్ళి అష్టమంలో ఉన్నప్పుడు, అది మాతృక్షేత్రం అయినప్పుడు, ప్లస్ ఈ ధనుస్సు రాశి వారికి చతుర్థాధిపతి కూడా గురుడే అయ్యేసరికి కాస్త తల్లి యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది. క్షీణించినప్పుడు కొంతమంది ధనుస్సు రాశి వారికి తల్లి పిలిచి తన దస్తావేజుల మీద కొడుకు పేరు రాస్తుంది. అది కూడా ఒక ఆస్తే కదమ్మా, కలిసి రావట్లా ఆకస్మికంగా. గోచార నియమం ప్రకారం గురుడు అష్టమంలో ఉంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. కొంచెం కాదు, కొంతమంది అయితే పూర్తిగా కష్టాలనే చెబుతారు. లాభాలు కూడా ఉంటాయి. కొంతమందికి వాహనపరమైనటువంటి విషయాల యందు ఇన్సూరెన్స్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక కారు కొంటారు, లేకపోతే ఒక బండి కొంటారు. అది అక్కడ పెడితే ఇప్పుడు వర్షాల రోజులు అనుకోండి, పెద్ద వర్షం వచ్చింది, కొట్టుకెళ్ళిపోతుంది. ఏమవుతుంది? ఇన్సూరెన్స్ వస్తుంది, మళ్ళీ వాడి డబ్బులు వాడికి వస్తాయి. ఇన్సూరెన్స్ పెట్టుకుంటాడుగా. 8వ స్థానంలో ఉంటే ఇన్సూరెన్స్ డబ్బులు వాడికి వచ్చేస్తాయి. చతుర్థాధిపతి, వాహన స్థానాధిపతి. ఇక కొంతమందికి ఎంత పెట్రోల్ పోస్తున్నా ఇదేమిట్రా బాబు ఇక్కడ దాకా వెళ్ళంగానే అయిపోతుందంటే చిల్లుబడి కింద ట్యాంక్కి పెట్రోల్ పోతూ ఉంటుంది, డబ్బు అలాగే వెళ్ళిపోతుంది. వాడు ఎప్పుడో చూసుకుంటాడు. కారణం ఆయన ఉన్నది చరరాశిలో, అష్టమంలో ఉన్నాడు. ధనము నష్టపోతూ ఉంటారు. లాభం వచ్చే వాళ్ళకి లాభం వస్తుంది, నష్టం వచ్చే వాళ్ళకి నష్టం వస్తుంది. కొంతమందికి వాహనాలు చోరత్వం కలుగుతాయి, వాహనాలు కొంతమందికి ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి కాదమ్మా, ప్లస్ మైనస్ 2 దారులు ఉంటాయి ఏ గ్రహానికైనా సరే. అందుకనే ధనుస్సు రాశి అనగానే అమ్మో మాకేదో ప్రమాదాలు జరిగిపోతాయని కొంతమంది. మీకేం జరగవు, మీ జాతకంలో దశలు వేరే ఉంటాయి. అక్కడ ఒకసారి ఆయన కలిశారు అనుకోండి, అదృష్టం వరిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ, చదువు రీత్యా విదేశీ యానానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తారు, లేకపోతే కొంతమంది దానికి సంబంధించినటువంటి విషయార్థమై ప్రయాణాలు పెట్టుకుంటారు. ప్రయాణాలు ఆగిపోతాయి. ఇక్కడే చదువుకో అన్నట్టుగా గురువు శాసిస్తాడు. నువ్వు ఇక్కడ చదువుకుంటేనే నీకు మంచి జరుగుతుంది, వెళ్ళమాకు. దానికి అర్థాలు తర్వాత తెలిస్తే ప్రమార్థాలు. అట్లా ఆగిపోయిన వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు ఉంటారు. అంటే ఒక భావాన్ని చూసారా మనం ఎన్ని రకాలుగా చర్చించుకోవచ్చు. కొంతమందికి అయితే ఉన్నటువంటి ఆస్తులు అప్పులు ఎక్కువైపోయి కొంటారు. ఇంత ఇల్లు కాదు, నాకు ఇంత ఇల్లు కావాలని కొనుంటారు. గురుడు మన బాగున్నాడుగా, బాగా కొనుంటారు. ఆడి కార్లు కొనుంటారు. ఏది I10 కారు అమ్మేసి ఆడి కార్లు కొనుంటారు. వాళ్ళందరికీ అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అప్పు తీర్చడానికి. ఇంకా ఇంత అప్పు ఉంటుంది. ఏం చెబుతారు మరి గురుడు? కలిసి వస్తుందే, కలిసి రావట్లేదా? అన్నీ ఆయనే చేస్తాడు. కాబట్టి కుటుంబంలో విద్వేషాలు కొంతమందికి పెరిగే అవకాశం ఉంటుంది. ధనపరంగా వారు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి అధికారపరంగా కానీ కొంతమందికి దావాదిరి సరిపోదు, వచ్చే ధనం సరిపోదు, పక్కదారి పట్టే ఆలోచనలు కూడా పెరుగుతాయి. అట్లాగే కొంతమందికి ఆకస్మికంగా ఇందాక చెప్పినట్టుగా వాహన పరంగా అప్పులుంటే అప్పుల పరంగా వాహనాలు, గృహాలు అమ్ముకోవటం. కొంతమంది ఏంటంటే తల్లిగారితో విరోధత్వం కలగటము,
ఇట్లాంటివి కూడా చాలా అన్కంఫర్ట్గా ఉన్నటువంటివి చాలా చాలా విషయాలు ఈ గురుడు అష్టమంలో ఉండటం వల్ల కలుగుతూ ఉంటాయి. చివరికి ఏమవుతుందంటే వీళ్ళకి కాస్త పరోపకార బుద్ధి నశిస్తుంది, ఉపకారం చేసే పరిస్థితి ఉండదు, ధన నష్టం కలుగుతుంది, సౌఖ్యస్థానం దెబ్బతింటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి దీంతో పాటుగా బుధుడు, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు దాదాపుగా 20వ తారీఖు వరకు కూడా అదే క్షేత్రంలో అక్కడే ఉండి, సొంత క్షేత్రంలో ఉండి వ్యాపారపరమైనట్టుగా కొంచెం ఇబ్బందులు కలగజేస్తూ లాయర్లని కేసులని 8లోకి వచ్చి ఆయన చక్కటి తెలివితేటలు, మంచి అనుకూలమైనటువంటి వ్యవహారాలు, వ్యాపారంలో మంచి ధనలాభాదులు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ లభించే స్థితి ఈ బుధుడు వలన కలుగుతుంది. శుక్రుడు 8వ తారీఖు నుంచి జూన్ 8 నుంచి అష్టమంలోకి మారి చక్కగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి చక్కటి అనుకూలతలు కలుగుతాయి. కొంతమంది ధనుస్సు రాశి వారికి వివాహపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే వివాహం అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఈ శుక్రుడు కారకో భావనాశాయ అని చెప్పి ఆ భావాన్ని నాశనం చేసేసరికి కొంతమందికి వివాహాల్లో డివైడ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వివాహపరమైన ఆలోచనలు ప్రారంభమై మళ్ళీ సంబంధాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. కాబట్టి ఈ విధంగా కొన్ని శుభాలు జరుగుతాయి. బుధ శుక్రులు అష్టమంలో ఉండటం చాలా విశేషప్రదం. విశేషమైనటువంటి గురుడితో కలిసేసరికి ఉచ్చస్థిత గురుడితో ఇంకా కలిసి వస్తుంది. అష్టమంలో ఉండటం ద్వారా వ్యాపారంలో ధనాదాయం పెరుగుతుంది. అవతల వ్యక్తుల నుంచి వ్యాపారంలో పెట్టుబడిదారుల మధ్య సమన్వయం పెరిగి చక్కటి ధనలాభాలు కలుగుతాయి. అట్లాగే ఆయన షష్టాధిపతి, ఏదైనా అప్పులుంటే అవి తీర్చేయాలనేటటువంటి శక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, ఆలోచనలతో పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఈ 3 గ్రహాలు ధనస్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి చక్కగా ధన సంపాదన తెలివితో, మంచి కోరిక, తెలివి, బుద్ధి, వికాసత్వము, చైతన్యము, తెలివితేటలు, లౌక జ్ఞానము, లౌకిక జ్ఞానము, గురువు యొక్క స్థితి. అంటే గురువు యొక్క స్థితి అంటే ఏంటంటే మంచిగా ఆలోచించే ప్రతి ఒక్కడు గురువే. ఇవన్నీ కలిసి మూడగట్టి ఒక చోటు ఉంటే ఏమవుతుందమ్మా, ఆకస్మికంగా ధనము లాభం కలుగుతుంది వీళ్ళు సక్రమంగా యూజ్ చేసుకుంటే. కానీ అర్ధాష్టమ శని దోషము వీరిని బాధ పెడుతూనే ఉంటుంది. 8లో ఉన్నటువంటి శని కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, గృహపరంగా కానీ, భూపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగాలకి సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బందులు, ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. ఉద్యోగాల్లో మార్పులు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అమ్మ జూన్ 14 వరకు సూర్య భగవానుడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉద్యోగ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు, అప్పులు ఏమైనా ఉంటే కాస్త తీర్చేటటువంటి పరిస్థితి, తండ్రి యొక్క సహాయకాగా ఇవన్నీ జరుగుతాయి. ఈయన సప్తమంలోకి జూన్ 15 నుంచి వచ్చినప్పుడు కాస్త తండ్రి గారికి కాస్త లాభం కలుగుతుంది. వీరికి వ్యాపారపరమైనటువంటి దోషాలు, భార్యా సంబంధిత దోషాలు, ద్వితీయ కళ్యాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం దోషాలు ఎదురవ్వటం, సంప్రదింపులు ఫెయిల్ అవ్వటం. అంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయిన వాళ్ళు ఉంటారు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం దోషప్రదమైనటువంటి పరిస్థితి. కాబట్టి లాయర్లతో కలవటము, ఈ పొలిటీషియన్స్కి కావచ్చు, లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళందరికీ కూడా కొంచెం దోషప్రదంగా కనిపిస్తోంది. రాహుకేతువులు కొంచెం అనుకూలంగా ఉన్నారు. కాస్త వీళ్ళకి కూడా ధర్మాచారణ శక్తి పెరుగుతుంది. అట్లాగే నదీ స్నానాలు చేయటము, క్షేత్రాలు, పుణ్యతీర్థ క్షేత్రాలు చేయటము, వీటి వలన పుణ్యాన్ని చేజిక్కించుకోవటం, ఇలాంటివి చేయటం ద్వారా కూడా గురుబలం అమితంగా పెరుగుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరీ మీడియం అని చెప్పలేము, మరీ అధమస్తపు పరిస్థితి అని చెప్పలేము. ఉన్నంతలో బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే జన్మజాతకంలో కనుక దశలు అంతర్దశలు అనుకూలిస్తూ ఉంటే ఇవన్నీ వాళ్ళకి కొంతవరకే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే జన్మజాతకం అనేటటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి లగ్నం ఉంటుంది, లగ్నాన్ని బట్టి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దశలు మనల్ని కమాండ్ చేస్తాయి. ఆ దశానాథుళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారా, శుభక్షేత్రాల్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకుంటూ ఒక సరైన గురువుని కనుక ఎంచుకుంటే ఏ ఈవెంట్స్ ఎప్పుడు చేయాలి, అట్లాగే మనకు కలుగుతున్నటువంటి దారిద్ర్య బాధలు ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, గొడవల్ని ఏ విధంగా మనం ఎప్పుడు తొలగిపోతే గొడవల నుంచి బయటపడడానికి మనం ఏ రకమైనటువంటి దైవారాధన చేయాలి, ఇవన్నీ కూడా ఒక గురువు ద్వారా తెలుసుకొని సరైన గురువుని ఎంచుకొని జ్యోతిష్య పరిశీలన ద్వారా ఎన్నో మనం అధిగమించి మన జీవితాన్ని మనం సక్రమంగా చేసుకోవటానికి విశేషమైనటువంటిది జ్యోతిష్యం. అందుకని జ్యోతిష్యాన్ని నమ్మాలి. కంపల్సరీ గురువు చెప్పిన పరిహారాలని ఆచరించడానికి ప్రయత్నం చేయాలమ్మ. ఏ గురువు బలవంతం చేయడమ్మా, జస్ట్ సూచిస్తాడు, నాయన నీకు ఇబ్బందులు ఉన్నాయి, నీకు అందుకనే ఇబ్బంది కలుగుతోంది. మేము ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఇప్పుడు వినేవాళ్ళకి కొంతవరకు అర్థం అవుతుందమ్మా. జన్మజాతకంలో చెబితే అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు.
ఎందుకంటే అసలు ఎవరికి కూడా మా లగ్నం ఇది లేకపోతే మా దశలు ఇవి అని వాళ్ళకి ఏంటంటే దశలు ఏంటి లేకపోతే లగ్నం ఏంటని అడుగుతూ ఉంటారు. మా నక్షత్రం ఇది, మా రాశి ఇది, అసలు ఏమీ తెలియని వాళ్ళు మా పేరు ఇదండి, మాకు పెళ్ళి అవుతుందా లేకపోతే సంతానం కలుగుతుందంటే ఏం చదువుతామమ్మా. తర్వాత ప్రశ్న జ్యోతిష్యం ఆ తర్వాత విషయం అనుకోండి. ఎక్కువ ఏంటంటే జన్మజాతకమే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అడిగి తెలుసుకోవడం చాలా విశేషప్రదం. మరి గురుగారు ఈ మాసంలో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? అమ్మ వీళ్ళు ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము ఈ నెల రోజుల్లో దాదాపుగా ఒక 2 వారాలన్నా సరే ఆదిత్య హృదయాన్ని 2 వారాలు కాదు, ఒక నెల రోజులు ఆఫ్టర్ 15 తర్వాత 60 సార్లు ప్రతి ఆదివారం చదవటం విశేషం. లేదా ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి సూర్యగ్రహ జపము ఆదిత్య హృదయం చేయించుకోవాలి. లేదా సూర్యుడికి సంబంధించినటువంటి దేనికంటే అమ్మ ఉద్యోగం కోసము, వ్యాపారంలో సమస్యలు రాకుండా ఉండటం, అట్లే తండ్రి గారితో వేదన రాకుండా ఉండటానికి, బంధువర్గంతో వాళ్ళతో సమస్యలు లేకుండా ఉండటానికి, వివాహపరంగా ఆటంకాలు, వివాహపరంగా ఎన్నో సమస్యలు, కోర్టు సమస్యలు ఇవన్నీ రాకుండా ఉండటానికి సూర్యారాధన, సూర్యుడి యొక్క హోమము చాలా విశేషప్రదము. ముఖ్యంగా అర్ధాష్టమ శని కాబట్టి శనికి సంబంధించినటువంటి దోషపరిహారార్థమే జపము, అట్లాగే క్షీరతర్పణము, శనికి సంబంధించిన హోమము, మృత్యుంజయ పాశుపత హోమం. ఇలా ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు గురుడు కూడా అష్టమంలోకి వస్తున్నాడుగా, ప్రమాదాలు చాలా ఎక్కువ జరిగే అవకాశము, చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు పంచమంలోంచి ఈ 19 తర్వాత దాదాపుగా 20 తర్వాత కుజగ్రహము షష్టమంలోకి వచ్చినప్పుడు చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు ధనుస్సు రాశి వారికి. ఈ నెల 20 తర్వాత కుజగ్రహ అనుగ్రహము చాలా చాలా విశేషమైనటువంటి భాగ్య సంపదని, ధన సంపదని, ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తూ శత్రు రోగ రుణ నివృత్తి కలుగజేయటంలో ఈ కుజుడు అత్యంత ప్రాముఖ్యతని కలుగజేస్తున్నాడు. ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి ఈయన చాలా సహకారం చేస్తాడు. మంచి ఉత్సాహంగా పనిచేసే నవయవన శక్తిని ఆయన కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి శనికి, రవికి కాస్త చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతాయమ్మా. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.